మీకు నా తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఈ వీడియో అని చెప్పి. అంబర్పేటలో జరిగిన బోనాల వీడియో అనమాట. సో మేము ఎవ్రీ టైం వీడియో తీస్తా అండ్ యాజ్ యూజువల్గా ఈ టైం కూడా తీసిన. తొట్టిగా అంతా వేసుకొని దర్శనానికి బయలుదేరాను. అసలు దర్శనం జరిగిందా జరగలేదా, ఎంతమంది ఉన్నారు, అసలు ఫ్రీగా వెళ్ళినామా లేదా అని తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి, తెలుస్తుంది. ఎండ్ వరకు చూసి నా వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మాత్రం ఎందుకు ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఏమో ఇంకా పైన ఉన్నారు వాళ్ళు. రమ్మని రమ్మని వాళ్ళని రమ్మని ఊరుతున్నాం ఎందుకు అట్లా. స్టైల్ హాయ్. గుడికి వస్తలేదు ఫ్రెండ్స్. గుడికి వస్తలేదు ఫ్రెండ్స్, అంతా తూచ్. లోపలికి వస్తున్నా మరి అదే కదా నేను అనేది. కాలేజ్ మోడల్ ఉన్నాడు మొత్తం. ఇంకొక మోడల్ ఇట్లా పోతుంది. ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఎడికి పోతున్నాం ఫ్రెండ్స్? గుడికి పోతున్నాం. అరే గిబిడు అరే ఇన్ని రోజులు వీడియోలలో లేక ఇలా కనబడితే ఎవరో మనిషి మా మధ్యలో వస్తుండ అనుకుంటున్నావు కాదురా నువ్వే. ఈ మనిషి ఎవరు మా లైన్లో పోతున్నాను నేను ఆలోచిస్తాను. చాలా పొడుగున్నాడు. అందరినీ తొట్టిగ్యాంగ్ అందరినీ పోగేసుకుని అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసినాం మేము. అసలు యాక్చువల్గా మేము మార్నింగ్ టైం ఆర్ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేది అమ్మవారి దర్శనానికి. కానీ ఈసారి మా అన్నయ్య వాళ్ళకి సంవత్సరం చుట్టూ ఉండడం వల్ల వాళ్ళు బోనం చేయలేదు. మేము కూడా కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ చూపెట్టినాం అనమాట. అంటే ఈవినింగ్ వరకు వెళ్ళొచ్చులే అని. మా అన్నయ్య వాళ్ళు బోనం చేస్తే ఎట్లా అంటే మేము వాళ్ళతో పాటు బోనంతో పాటు వచ్చేసాం. అట్లా మా అన్నయ్య వాళ్ళు బోనం చేయక మేము రాలేదు. అసలు అమ్మవారి రూపం చూసారు, ఎంత బాగా అలంకరించారో. ఎప్పుడుండే విగ్రహమే కానీ బోనాల టైంలో చాలా స్పెషల్గా అనిపిస్తుంది లుక్. అండ్ మీకు కూడా నా అలాగే అనిపిస్తే కమెంట్ చేసేయండి. సో ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయింది. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం మేము యాక్చువల్గా బయట. మా అక్క కూతురు వాళ్ళు పక్క సైడ్ ఉన్నారు, వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తున్నాం. సో ఇది నేను ఇంకొకటి గైస్, నేను వీడియో సరిగా తీస్తున్నానా తీయట్లేదు, నాకు తీయడానికి వస్తుందా రావట్లేదో కూడా కమెంట్ చేసేయండి. ఇంకేమైనా కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాల్సింది ఉంటే కూడా మీకు తెలిసిన విషయాలు నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. సో నేను నా వరకైతే తీస్తున్నా అనిపిస్తుంది, బట్ తీస్తున్నాను లేదో కమెంట్ చేయండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఒక దగ్గర దర్శనం అయిపోయింది, ఇంకో దగ్గరికి పోతున్నాం. మా వాళ్ళు అందరూ ఉన్నారు. హాయ్ చెప్పుడు తప్ప ఏం తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్, పోతున్నాం ఫ్రెండ్స్. మా బొబ్బని తినబడుతుందా వినబడదా తెలియదు కానీ ఫోన్ అయితే పోతున్నాం. సారీ ఎట్లుంది కమెంట్ చేసి కుట్లే.
మాంకాలమ్మని దర్శనం చేసుకున్న తర్వాత మేము ఉండే దగ్గర నుండి కొంచెం దూరంలో మూడు గుళ్ళు ఉంటాయి అన్నమాట. మూడు గుళ్ళు అని ఎందుకంటున్నా అంటే అక్కడనే ట్రయాంగిల్ షేప్లో 3 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి పోచమ్మది, ఇంకొకటి ముత్యాలమ్మది, ఇంకొకటి ఇదమ్మ సమ్ గుడి ఉంటుంది. ఆ 3 గుళ్ళు ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. సో అందుకని 3 గుళ్ళు అని అంటున్నాము. అక్కడ మాంకాలమ్మ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుండి స్ట్రైట్గా 3 గుళ్ళ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ముత్యాలమ్మ, పోచమ్మ, ఇదమ్మ ఇటే ముగ్గురిని దర్శించుకున్నాము. అసలు ఎంత బాగున్నదో మీరు కూడా ఒక వీడియో కంప్లీట్గా చూసేయండి, మీకు కూడా తెలుస్తుంది. అండ్ మా లొల్లి కూడా ఎట్లుందో కమెంట్ చేసేయండి. అంత లొల్లి లొల్లి ఉంది ఈ వీడియో. మీకు ఓకే అనిపించిందా లేదా కమెంట్ చేసేయండి మీరు. సన్నీ వచ్చింది అమ్మవారికి మీకు తెలుస్తా అమ్మవారికి తెలుసా సైకి దాకా జాగ్రత్త అందరూ పైకి అయిపోతుంది. ఒకటి ఆడ పెట్టుకొని ఒకటి తీసుకున్నా. సన్నీ ఏం మొక్కినా సన్నీ చెప్పదా? అబ్బో సీక్రెటా? ఏం మొక్కుడా మావయ్య? అత్తతో పెళ్లి కావాలనా? జల్దీ పెళ్లి కావాలని. అట్లా 2 గుళ్ళల దర్శనం చేసుకొని 3వ గుడి దగ్గరికి వచ్చిన. ఇక్కడ ఏం జరిగిందంటే నేను కొబ్బరికే లోపలికి పట్టుకోవాల్సింది పోయి ఆల్రెడీ కొట్టిన కొబ్బరి చిప్ప పట్టుకొని లోపలికి పోయినా. తర్వాత మొక్కిన తర్వాత రియలైజ్ అయినా. అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి కొబ్బరికాయ తీసుకొని పోయి కొట్టిన అనమాట. సో ఇది 3వ గుడి. యాక్చువల్గా నాకు ఈ గుడి పేరు గుర్తు రావట్లేదు. అంబర్పేట నుండి ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఈ అమ్మవారు ఇక్కడ ఉండే అమ్మవారి పేరు ఏందో కమెంట్ చేసేయండి. అసలు ఇక్కడ గుళ్ళో అమ్మవారి రూపం ఉంది. కళ్ళు అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో అసలు అసలు మంచిగా అంటే మంచిగా ఆ రూపం ఇట్లా కళ్ళల్లో నిండిపోయిందనమాట. అమ్మవారి ఎట్లున్నా అసలు అమ్మవారి రూపాలకు ఉండే అద్భుతం, ఆ వెరైటీ అసలు చెప్పలేమన్నమాట. కళ్ళల్లో నిండిపోతాయి అమ్మవార్లు. లాస్ట్గా మా అక్క కూడా వచ్చేసింది లోపలికి. నేను మా అక్క ఎట్లయినా కూడా కమెంట్ చేసేయండి. కమెంట్ చేసేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ సైడ్ మీరు బోనాలు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ చేసేయండి. అండ్ ఇంకొకటి, నా వీడియోస్ మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కూడా కమెంట్ చేసేయండి. నాకు నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ వెళ్తాయో తెలుస్తుంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూసేయండి, ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. ఎవ్వరు చూడొచ్చి పొట్టే పెడతాళ్ళు ఏంటి అంటే చెప్పు. పిచ్చి కుడకల దొంగ అరే ఒక పువ్వు తీసేయాలి.
గిరా, అరే చెర్రీ చెర్రీ